ఉసిరికాయ మన శరీరానికి అన్ని రకాలుగా మేలు చేస్తుంది. కానీ అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అలాంటి సమస్యలతో బాధపడేవారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి ఈ ఉసిరిని ఎవరు తీసుకోకూడదో ఇక్కడ చూద్దాం. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రాత్రి వేళలో తీసుకుంటే సరిగా జీర్ణం కాక కొత్త సమస్యలు వస్తాయి. ఇది నరాల వ్యవస్థను యాక్టివేట్ చేసి బ్లడ్ ఎక్కువగా ఫ్లో అయ్యి నరాలు గట్టిగా అయ్యేలా చేస్తుంది. దీంతో నిద్రలేమి సమస్యలు మొదలవుతాయి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే రాత్రి సమయంలో తీసుకోకండి. మనలో చాలా మంది డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఉసిరికాయ డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల ఆ సమస్య ఇంకా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు దీన్ని తినకపోవడమే మంచిది. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఉసిరికాయను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి ఎక్కువగా దొరికే ఉసిరిలో ఆమ్లం అధికంగా ఉంటుంది. దీన్ని రోజు తీసుకుంటే పొట్టలో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కడుపు నొప్పి ఉన్నవారు ఉసిరిని మితంగా తీసుకోవాలి. ఉసిరి ఆరోగ్యానికి మేలు చేసిన కొన్ని పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రక్తస్రావ సమస్యలు, తక్కువ రక్తపోటు, తక్కువ చక్కెర స్థాయిలు ఉన్నవారు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, శస్త్రచికిత్సకు ముందు అసిడిటీ లేదా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు వైద్య సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచబరచడం, అసిడిటీని పెంచడం లేదా నిర్జలీకరణకు కారణం కావచ్చు. ప్రెగ్నెంట్ మహిళలు, పాలిచ్చే తల్లులు ఉసిరితో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గర్భంతో ఉన్న ఆడవాళ్లు ఉసిరిని తింటే అది నేరుగా జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల వారికి విరోచనాలయ్యే ప్రమాదం ఉంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ఉసిరికాయను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది కడుపులో యాసిడ్ పెంచి గ్యాస్ సమస్యను మరింత ఎక్కువయ్యేలా చేస్తుంది. విటమిన్ సి, పాలిఫెనాల్స్, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్, జింక్ వంటి న్యూట్రియంట్స్ ఉసిరిలో ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే స్కిన్, కళ్ళు, హెయిర్ కి చాలా ఉపయోగకరమైన న్యూట్రియంట్స్ అందిస్తుంది. కానీ ప్రతిదానికి ప్రయోజనాలు ఉన్నట్టే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కొందరు డాక్టర్ సలహా లేకుండా ఉసిరికాయను ముట్టకూడదు. ఉసిరికాయను అధికంగా తీసుకోవడం కూడా హానికరం.